మన 401లో ఒక ప్రమాదం దాగి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. 401కే ఉన్న చాలా మంది దాన్ని సేఫ్ అనుకుంటారు, కానీ అది నిజంగా ఎంత సురక్షితం? అసలు 401కే అంటే ఏంటి? సింపుల్, మనం పనిచేసే కంపెనీ ఇచ్చే రిటైర్మెంట్ సేవింగ్స్ అకౌంట్. మన జీతం నుంచే నేరుగా డబ్బు దీనిలోకి వెళ్తుంది ఆటోమేటిక్గా. ఇందులో ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మన కంపెనీ కూడా డబ్బులు వేస్తుంది. దీన్నే ఎంప్లాయర్ మ్యాచ్ అంటారు, అంటే ఫ్రీ మనీ. దీన్ని అసలు మిస్ అవ్వద్దు. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. డబ్బు వేస్తున్నంత మాత్రాన అంతా సేఫ్ కాదు. అందరూ చేసే పెద్ద పొరపాటేంటంటే డబ్బు వేస్తున్నాం కదా ఇంకా ఏంటి అని అనుకోవడమే. ఎందుకంటే మన డబ్బు స్టాక్ మార్కెట్లో ఉంటుంది. ఇక్కడే అసలు రిస్క్ మొదలవుతుంది. చాలా సింపుల్, మార్కెట్ పెరిగితే మన డబ్బు పెరుగుతుంది, అదే పడిపోతే డబ్బు పోగొట్టుకుంటాం. ఈ మార్కెట్ ఎక్స్పోజర్నే టైమింగ్ రిస్క్ అంటారు. ఇదే అసలైన పెద్ద సమస్య. ఒకసారి ఆలోచించండి, 30 ఏళ్లు కష్టపడ్డాక రిటైర్మెంట్ ముందు మార్కెట్ క్రాష్ అయితే? అందుకే డబ్బు జమ చేయడం వేరు, దాన్ని కాపాడుకోవడం వేరు. ఈ రెండూ ఒకటి కాదు. కంట్రిబ్యూషన్ అంటే డబ్బు అకౌంట్లో వేయడం, ప్రొటెక్షన్ అంటే ఆ డబ్బుకు రిస్క్ లేకుండా చూసుకోవడం. అందుకే ఒక మంచి రిటైర్మెంట్ ప్లాన్ అంటే కేవలం డబ్బు పెరగడం గురించే కాదు, అది కాపాడటం మీద ఫోకస్ చేస్తుంది. రిటైర్మెంట్ దగ్గరయ్యే కొద్దీ ఇది చాలా ముఖ్యం. అంటే 401కే మంచిది కాదా? కాదు, ఇదొక అద్భుతమైన టూల్, కానీ దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. మరి ఏం చేయాలి? చాలా సింపుల్. సరైన ప్రశ్నలు అడగాలి, ఒక ఫైనాన్షియల్ ప్రొఫెషనల్తో మాట్లాడాలి.